పరంగా ఏ సమస్య ఉందో, ఒకవేళ సమాజ పరంగా ఏ సమస్య ఉందో, నీ జీవితంలో నీ స్థితిగతుల్లో ఒక్కటే నేర్చుకో. ఏమనో తెలుసా? ఒకటి, మన పితరులైన వారు దేవునిని వెంబడించిన వారు ఎలా జీవించారో అలా జీవించడానికి ప్రయత్నించు. రెండవది, ఆయనకు కోపం పుట్టించేయి, ఆయనను బాధ పెట్టేవి నీ జీవితంలో, నీ కుటుంబంలో లేకుండా చూసుకో. మూడవదిగా, ఆయనను హత్తుకుని ఉండే జీవితాన్ని కలిగి ఉండు. నాలుగవదిగా, ఆయన ఎడల విశ్వాసాన్ని కనపరచు. ఏది ఏమైనా ఎలా జరుగుతున్నా నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అంత గొప్ప రాజు వచ్చినా హిజ్కియా విశ్వాసం తొణికిసలాడలేదు. హల్లెలూయా. ఏలియా గారి గురించి చదువుకున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఏలియా గారిని కరువు దినాల్లో దేవుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళమంటాడండి? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటాడు. ఆ కేరీతు వాగు నీళ్ళంట కొన్ని రోజులకి ఏమైపోయినాయి అంట. కానీ నేను అంటాను, కేరీతు వాగు నీళ్ళు అయిపోయాయేమో, కానీ ఏలియా విశ్వాసం మాత్రం అయిపోలేదు. హల్లెలూయా. ఏటి నీళ్లు తరిగిపోయాయేమో, కానీ ఏలియా విశ్వాసం తరగలేదు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ నీ విశ్వాసము తరిగిపోకుండా చూసుకో. హల్లెలూయా. మన జీవితాల్లో మనము హిజ్కియా వలె ఈ విషయాలను నేర్చుకుని పాటించగలిగితే, తనకు తోడుగా ఉన్న దేవుడు, తనకి జయాన్ని ప్రసాదించిన దేవుడు, తన జీవితంలో ఉన్న కష్టమును పోగొట్టి, కన్నీటిని పోగొట్టి దానిని నాట్యముగా మార్చివేసిన దేవుడే నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు కూడా సహాయము చేయ సమర్థుడై ఉన్నాడు. అయితే మనము చేయాల్సినవి మాత్రం మనం ఏం చేయకూడదండి? మర్చిపోకూడదు. మరొకసారి చెప్దామా? ఏమేమి చేయాలి హిజ్కియా రాజు చెప్పినట్లుగా? మొట్టమొదటి పాయింట్ ఏంటంట, తన తోటివారో తనతో ఉన్న వారి జీవిత విధానాన్ని అనుసరించాల. ఏమనుసరించాడు? దేవునికి ఇష్టుడై హృదయానుసారుడుగా ఉన్న దావీదు జీవితాన్ని అనుసరించాడు. రెండవదిగా ఏం చేశాడంట? దేవునికి కోపము కలిగించి దేవునిని బాధ పెట్టే ఉన్నత స్థలాన్ని ఏం చేశాడంట? తీసేశాడు. మూడవదిగా ఏం చేశాడంట? నమ్మాడు దేవుణ్ణి, విశ్వాసం ఉంచాడు. ఎంత విశ్వాసం ఉంచాడంటే, తన ముందు వెనక రాజులు కూడా అంత విశ్వాసాన్ని కనపరచలేదని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చేంత విశ్వాసాన్ని కనపరిచాడు. నాలుగవదిగా ఏం చేశాడో తెలుసా? తను దేవునినే హత్తుకుని ఆయన మాటల్ని అనుసరించి జీవించాడు. చాలండి. ఈ 4 విషయాలు నీ జీవితంలో పాటించగలిగితే దేవుని తోడుని నువ్వు అనుసరించగలుగుతావు. దేవుడు తోడుగా నీ జీవితంలో నడిస్తే ఆయన నీకు ప్రతి విషయంలో కూడా జయమిస్తాడు. హల్లెలూయా. మనము